సుమారుగా 25 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో లేకున్నా ఆ పార్టీ మీద ఉన్నటువంటి ఆధారణతోటి డోర్నకల్ మహబూబాద్ తెలంగాణ రాష్ట్రంలో మహబూబాద్ డిస్టిక్ డోర్నకల్ కాన్స్టిట్యూషన్ కొరివి మండలంలో సుమారుగా 360 నుండి 80 దాకా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు సభ్యత్వాలు తీసుకున్నందుకు ఆ నాయకులకు ఆ కార్యకర్తలకు అభిమానులకు ఆ శ్రేయాభిలాషులకు నా కొరివి మండల టీడీపీ మండల పార్టీ అధ్యక్షునిగా పేరు వీరస్వామి నా పేరు వాళ్లకు మనసు పూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలుగుదేశం పార్టీకి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆదరణ తగ్గకుండా పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పార్టీకి ఇంకా ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడ మనం మళ్ళీ అధికారంలోకి వస్తామనే అటువంటి ఆశాభావంతో పార్టీ శ్రేయోభిలాషులు రాష్ట్ర నాయకత్వం కావచ్చు, జిల్లా నాయకత్వంగా జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, మరియు ఈ నియోజకవర్గ నాయకులు కావచ్చు, నాలాంటి అన్నదమ్ములు కావచ్చు, ఎంతోమంది ఎన్ని సమస్యలు వచ్చినా రచ్చబండ కాడ మిగతా పార్టీలు ఎన్నిసార్లు యథేష్కాలు మన విమర్శించిన బనాయించినప్పటికి కూడా ఆ పార్టీ మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఇయ్యాటి వరకు చెట్టు చెదరకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకోకుండా జైలుకు దోలినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ప్రపంచమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా చంద్రబాబు మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ కూడా ఐటీ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చి రోడ్డెక్కి ఖచ్చితంగా బాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆయన చేసినటువంటి గుణాది కోసం ఆయన చేసినటువంటి ఐటీ అభివృద్ధుల కోసం ఉన్నటువంటి చంద్రబాబు ఆలోచన ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరం కాబట్టి త్వరలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఎంతైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తాడో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇచ్చి త్వరలో రాష్ట్ర కమిటీని వేసి జరగబోయే భవిష్యత్తు రాజకీయాలలో కూడా తెలంగాణను కూడా ఆయనకు ప్రాణంగా చూడాలని మా యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల నాయకుల యొక్క అభిమానం అభిలాష దాన్ని కూడా పార్టీ నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.